వెల్కమ్ టు కామేస్ మీడియా. పాకిస్తాన్లో శివుడు శివతాండవం. అవును, ఇది నిజమే. ఏం జరిగిందంటే, పాకిస్తాన్లో ఉన్న ఒక శివాలయాన్ని కూల్చి అక్కడ ఒక మాంసం దుకాణం పెడదామని కొంతమంది ముస్లింలు చూశారు. కానీ దాన్ని అక్కడ ఉన్న హిందువులు కూడా అడ్డుకోలేకపోయారు. ఎందుకంటే అక్కడ చాలా హిందువుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇలాంటివి హిందూ దేవాలయాల దాడులు తరచూ జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు కూడా కామ్గా ఊరుకున్నారు. ఒక బిల్డర్ ఆ ఆలయాన్ని కూల్చనీకి కాంట్రాక్ట్ తీసుకున్నాడు. అక్కడ ఒక మాంసం దుకాణం వాళ్ళకి నిర్మించి ఇవ్వాలి, మాంసం మార్కెట్ నిర్మించి ఇవ్వాలి వాళ్ళకి. సరే, ప్రహారీ కూడా మొత్తం కూల్చారు. మెయిన్ గుడి దగ్గరికి వెళ్ళి పైన గుడి శిఖరాన్ని కూల్స్తున్నప్పుడు ఆ జేసీబీ ఖరాబ్ అయింది. ఆ జేసీబీ ఖరాబ్ అయితే మళ్ళీ ఇంకో జేసీబీని తీసుకొచ్చి మళ్ళీ కూల్చనీకి చూశారు. అది కూడా ఖరాబ్ అయింది. అయితే ఈరోజు టైం మనకి బాగాలేదు, మనం రేపు జేసీబీలతో కాదు, మనం రేపు క్రేన్ తీసుకొచ్చి కూల్చుదామని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ క్రేన్ తీసుకొచ్చి కూల్చే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇంతలో బిల్డర్కు ఫోన్ వచ్చింది, తన కొడుకుకి ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నారు, మీరు తొందరగా ఇక్కడికి రండి అని చెప్పేసి. హుటాహుటిన ఆ బిల్డర్ హాస్పిటల్కి వెళ్ళాడు, పని నిలిపేశాడు. అలా ఒక 2-3 రోజులు జరిగిన తర్వాత పని నిలిపేశారు. ఒక 2-3 రోజులు జరిగిన తర్వాత పరమశివుడు ఆ ముస్లిం కళలో వచ్చి, నీవు నా గుడిని కూల్చావు, అందుకనే నీ కొడుకుకు ఆరోగ్యం బాగాలేకుండా ఉంది, నీవు నా గుడిని మళ్ళీ నిర్మించు, అప్పుడు నీ కొడుకు ఆరోగ్యం చాలా మెరుగుపడి ఇంటికి వస్తాడని తన కళలో శివుడు చెప్పాడని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగే అక్కడికి వెళ్ళేసి పరిసరాలు మొత్తం చూసుకొని తన సొంత డబ్బులతోని ప్రహారీ గోడ మొత్తం ఏదైతే కూల్చాడో తను అవన్నీ మళ్ళీ నిర్మించాడు. నిర్మించిన తర్వాత మొత్తం గుడిగిళ్ళ మంత్రి చేసి మళ్ళీ పూజలు అన్ని పూజలు చేసి మళ్ళీ గుడి ప్రారంభించారు. ఒక 2-3 రోజుల తర్వాత తన కొడుకు ఆరోగ్యం బాగా ఇంటికి వచ్చాడు. దీంతో తను ఆ ముస్లిం అయితే ఎవరైతే ఉన్నారో అక్కడ శివుని బాగా నమ్ముకొని ఈ న్యూస్ అంటే చుట్టుపక్కల ఏరియాల ప్రచారం అవ్వడం అది చేయడంతో చాలామంది ముస్లిమ్స్ వచ్చి అక్కడ శివుని దర్శనం చేసుకోవడం. ఏదో ఒక వైబ్ ఉంది, దేవుడు ఉన్నాడు, అది ఏ రూపంలో ఉన్నాడు అనేది కొంతమందికి ముస్లింలకి అల్లా కావచ్చు, క్రిస్టియన్స్కి జీసస్ కావచ్చు, మనకి హిందూయిజంకి మనకి దేవుళ్ళు కావచ్చు, శివుడు కావచ్చు, రాముడు కావచ్చు, ఏదో ఒక రూపంలో మనకు దేవుడు అంటే ప్రతిసారి దేవుడు ఉన్నానని ఎక్కడో దగ్గర నిరూపించుకుంటాడు. గణేష్ పాలు తాగడం కావచ్చు, సాయిబాబా కావచ్చు, ఇంకా వేరే దేవుళ్ళు కావచ్చు. పాకిస్తాన్ ఇది కరాచీలో జరిగింది. బట్ ఇది జరిగిన తర్వాత అక్కడ అంతా ఒక పాజిటివ్ వైబ్. ప్రతి ఒక్కరూ ఇప్పుడు శివ 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 అని నామస్మరణం చేస్తున్నారు అక్కడ. ఇది నిజంగా పాకిస్తాన్ కరాచీలో నిజంగా శివుడు ఉన్నాడు అని చెప్పేసి, మళ్ళీ అక్కడ దేవుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు అని చెప్పేసి అక్కడ ముస్లిం కళ్ళు తెరిపించారు. అక్కడ ఉన్న హిందువులకు ఇదొక శుభసూచకం.